బి సి డి ఏ బి సి డి ఏ బి సి డి ఏ బి సి డి. రండి రండి, ఏంటి మాలంకొచ్చారు? ఇలా రావాలనిపించింది, వచ్చాం అంతే. ఏ రాకూడదా? ఒట్టుంటి బిడ్డలు, ఈ వాతావరణం సరిపడదేమో అని. లేదండి, ఈ పరిసరాలంటే చాలా ఇష్టం. ఈ టీచరం వచ్చాక ఈ ప్రాంతం అంతా బలి మారిపోయిందమ్మా. అసలు బడికే పంపనన్న పల్లె జనాలకి మంచి మాటలు చెప్పి ఎంతమంది చదువు చెప్తున్నారు. మీలాంటి సిన్సియర్ టీచర్స్ ఉంటే పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ పల్లె జనాల్లో అవగాహన లోపం చాలా ఉంది. ఓపిగ్గా నేను కన్విన్స్ చేస్తే దేనికైనా ముందుకొస్తారు. మీరు ఒకసారి వీలు చూసుకొని మా ఇంటికి రావాలి. తప్పకుండా. అమ్మాయి గారు, నాకు లంకలు వస్తున్న పని ఉంది, చూసుకుని వచ్చేస్తాను. మిమ్మల్ని రేవులో దింపెళ్తాను. ఏం అక్కర్లేదు, నువ్వు వెళ్ళు. వస్తానంటున్నాను కదా అమ్మాయి గారు. నేను వెళ్ళమన్నానా? వెళ్ళొస్తాను. అలాగేనండి. టైం అయినదే. అదే పేషెంట్లు వచ్చా ఉంటారా? చూసించాలే రావాయ్. కలెక్షన్ రాకపోని చెప్తాను ఈ సంగతి. నువ్వేంటే? నువ్వు లేదు నేను లేదు. పా సన్నే ఓవర్ యాక్షన్ లో కొంచెం తగ్గించు. ఏంటి పేషెంట్లా? అదే ఎంతమంది ఉన్నారంటే? మన అప్పలకొండ కదరా? దిస్ ఈస్ డాక్టర్ అప్పలకొండ. అదే ఏమయ్యా అప్పలకొండ? దిస్ ఈస్ డాక్టర్ అప్పలకొండ ఆర్ఎంపీ. 6 ఏళ్ళ అమ్మాయిల నుండి 60 ఏళ్ళ అమ్మమ్మల వరకు అరుపులు కేకలు లేకుండా 6 నిమిషాలు నయం. ఎనీ కేస్. ఒక్క ఇంజెక్షన్ 4 టాబ్లెట్స్ 25 రూపాయలు మాత్రమే. వెరీ చీప్. అయ్యో కడుపు నొప్పి. అయ్య బాబాయ్, ఈ అరుపులేంటి? ఎక్కడ? ఏంటైంది? నొప్పి ఎక్కడ? కడుపులో రోకలతో పొడుస్తున్నట్టుంది. నేను చూసుకుంటాను. అయ్యో నువ్వేం కంగారు పడకు. అమ్మా ఎక్కడ? చూడమనేది నా కడుపు. అదే కంగారు అంటేనా? ఒక్క ఇంజెక్షన్ 4 టాబ్లెట్స్ 25 రూపాయలు మాత్రమే. అసలు నొప్పులు ఎన్ని రకాలు నీకు తెలుసా? నాకే తెలియదు, నీకేం తెలుసా? ఇదిగా నొప్పి కుడి వైపు వస్తుందా, అడి వైపు వస్తుందా? కుడి వైపు. అబ్బా అయ్యో అబ్బా అమ్మా అయ్యో. కరెక్ట్ గా చెప్పబోయే బాబు, ఎటు పక్క వస్తుంది? ఎడం వైపు వస్తుంది డాక్టర్ గారు. ఏమయ్యా అప్పలకొండ? నార్మల్ డాక్టర్ అప్పలకొండ ఆర్ఎంపీ. ఇందాకటి నుంచి చూస్తున్నాను, వాడు నొప్పిరా దేవుడు అని మొత్తుకుంటుంటే వాడి పొట్ట నొక్కకుండా ఈ పొట్ట నొక్కుంటున్నావేంటి? సటాప్. డాక్టర్ నువ్వా నేనా? కడుపు కింద కుడి చేతి పక్క ఎడం చేతి పక్క నొప్పి వస్తే అది మహాప్రమాదం. అది నిర్ధారించుకోవడం కోసమే జుట్టు తీసుకుంటున్నాను. నన్ను కన్ఫ్యూజ్ చేయకురా బాబు, అర్థమైందా? ఒక ఇంజెక్షన్ 4 టాబ్లెట్స్ 25 రూపాయలు మాత్రమే. ఇదిగా నేను చెప్పేంత వరకు మాత్రలు ఇంజక్షన్ ఎవరు తీసుకోవడానికి వీల్లేదు. ఇదిగా బాబు, నొప్పి ఎటు పక్క? కుడివైపే సార్. కుడివైపా? కన్ఫర్మ్? కన్ఫర్మ్? ఓకే, నీకు ఆపరేషన్ లేకుండా పోయింది. బ్యాడ్ లక్. ఎక్కువసేపు ఇక్కడ ఉంటే వీడికి బ్యాడ్ లక్. పొత్తి కడుపు కుడివైపు కింద నొప్పి వస్తే అది 24 గంటలు నొప్పి ఉంటుంది. వెంటనే మన పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళండి. అంతేగాని ఇలాంటి బుడబుక్కల డాక్టర్ చూపించండి. నువ్వు చేసిన ఈ నేరానికి నాకు ఏ శిక్ష వేయకే. నేను ఎంబీబీఎస్ డాక్టర్ అని చెప్పి నేను పెళ్లి చేసుకుని తప్పైపోయింది. మరి కలెక్షన్ పోయింది కదరా. కోపడికే ఇంజక్షన్లు బిల్లలు ఎవరికొరికి ఇచ్చేసి 25+25 50 పట్టుకుని ఇంటికి వస్తానే. పట్టుకునేరా, లేకపోతే నీ కళ్ళు ప్లేట్ చేస్తాను. కర్మ కర్మ. రంగన్న, నన్ను రేవుకి తీసుకెళ్ళవా? అటగనమ్మా. ఏయ్, అటు తప్పుకో. నువ్వే తప్పుకుని వెళ్ళొచ్చుగా. నేనెందుకు తప్పుకోవాలి? మరి నేనెందుకు తప్పుకోవాలి? అవును, ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఐ హేట్ యూ.
మొన్న జరిగిన దానికి చాలా బాధగా ఉంది, అందుకే నిద్ర పట్టకి ఇలా వచ్చాను. సారీ చెప్పానుగా, ప్లీజ్. తిట్టినవన్నీ తిడతా ఉంటారు, సారీ చెప్తా ఉంటారు. మీ ఆడవాళ్ళ కొవ్వెక్కువే. తప్పైపోయింది, ప్లీజ్ ప్లీజ్ శ్రీను, ప్లీజ్. ఆడపిల్లకు అంత అహంకారం ఉండొచ్చా? నిజరా, ఇట్స్ టూ మచ్. పిచ్చిగా మాట్లాడకు, దాని అహంకారం అనుకుంటే సరిపోద్దా? లేకపోతే సంస్కారం అని సర్దుకుపోవాలా? ప్రేమ అనేది అద్భుతం. ఆ అద్భుతం నీకు దొరుకుద్దా? నీకు దొరుకుద్దా? అందరి ఆ అద్భుతం దొరికినప్పుడేరా ప్రేమ యొక్క గొప్పతనం తెలుస్తుంది. హేట్ నుండే ప్రేమ మొదలవుతుందంటారు. నీ ప్రేమ నిర్మలమైందైతే నువ్వు తప్పకుండా సక్సెస్ అవుతావురా. నిన్ను తిట్టిందన్న కోపంలో ఏదేదో మాట్లాడాను, సారీరా. బై మళ్ళీ కలుద్దాం. ధైర్యంగా ఉండరా. బాయ్ రా. బాయ్ రా. బాయ్. సారీ, నీ మనసు కష్టపెట్టాను. నువ్వు నాకు ఎదురు పడినప్పుడు మా బాబాయ్ తోట నుండి వస్తున్నాడు. నీతో మాట్లాడితే తను చూస్తాడేమన్న భయంతో అలా అన్నాను. ప్లీజ్ ఇంకెప్పుడు అలా చెయ్యి. సరేలే. నా మీద కోపం పోలేదా? ఇటు తిరగవా? చెప్పు. నేనంటే నీకు ఇష్టం కదా? నా కోసం ఏదైనా చేస్తావా? ఏం చేయమంటావు? తర్వాత నువ్వు కాదనకూడదు. అలాగే. నన్ను తాతుండే లంకకి తీసుకెళ్ళవా? ఏ కుదరదా అంటే కుదురుతుంది, కానీ అది చాలా ప్రమాదకరమైన ప్లేస్. ప్లీజ్. అక్కడికి వెళ్ళడానికి ఇది సరైన టైం, కానీ పోటు వచ్చేసరికి తిరిగి వచ్చేయాలి. వచ్చేద్దామంటే వెళ్దాం. వచ్చేద్దాం పదా. బంగారం, నేను ఇక్కడ ఉంటాను, నువ్వు త్వరగా వచ్చేయ్. సైన్స్ ఇంత డెవలప్ అయింది. ఎంతటి క్లిష్టమైన రోగాన్నైనా నయం చేసేంతటి నైపుణ్యత మనకొచ్చింది. తాతగారు, 6 నెలలుగా ఈ పరిసర పల్లెల్లో తిరుగుతున్నాను. ఎవరికి ఒక్క రోగం కూడా లేదంటున్నారు. ఇంజెక్షన్ చేయించుకోరు, బిళ్ళలు వేసుకోరు. ఎవరిని అడిగినా మా ఆరోగ్యానికేమమ్మా బ్రహ్మాండంగా ఉన్నాయి, తాత ఉండగా డాక్టరే వద్దంటున్నారు. ఈ రోజుల్లో మూలికలు, ఆకుపసలతో వైద్యం ఎంతవరకు సమంజసం? నమామి ధన్వంతరిమాది దైవం సురాసురైర్వందిత పాద పద్మం లోకే జరారుభయ మృత్యునాశం దాతారమీశం వివిధౌషధీనాం దాతారమీశం వివిధౌషధీనాం. శాస్త్రం కల్పన కాదు, శాస్త్రకారుడి అనుభవ సారాన్ని మనం అనుభవిస్తున్నాం. ఏ శాస్త్రమైనా ఆ శాస్త్ర ప్రయోజనాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించిన తర్వాతే శాస్త్రబద్ధం చేస్తారు. ఇప్పుడు అందరూ ఆధునికతను గురించి మాట్లాడుతున్నారు. ఆది మానవుని కాలం నుంచి ప్రకృతిలో అనేక మార్పులు జరిగాయి. ఆ భగవంతుడు మనకు ప్రసాదించిన గొప్ప వరాలు ప్రకృతి, కాలం. కాలానికి మానవుల్లో అనేక మార్పులు వస్తాయి. దానికి అనువైన ఆహారం ప్రకృతిలోనే సృష్టించబడింది. ఇప్పుడు అందరూ తీసుకునే ఆహారం మృతాహారం. ప్రకృతి ఒడిలో జీవం పోసుకున్న ప్రతి వృక్ష జీవం, జంతు జీవం ఈ కాలాన్ని క్రమబద్ధీకరించడానికే ఉద్భవించాయి. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో అనేక దివ్యౌషధాలున్నాయి, కానీ మనం వాటిని ఉపయోగించుకోలేకపోతున్నాం. ఎంత బాగుంది. పదమ్మా పెడదాం.
ఇదేనమ్మా ప్రకృతి సిద్ధమైన వైద్యం అంటే. దీనికి మీరు 3-4 రోజులు ఇంకా ఎక్కువ రోజులు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి చేయించుకునే వైద్యం 3 క్షణాల్లో తగ్గిపోయింది కదా. నమస్తే తాతగారు, నా పేరు త్రిపుర సుందరి. అందరూ ముద్దుగా బంగారం అని పిలుస్తారు. నేను జమీందారు గారి ముని మనవరాల్ని. మీ గురించి ఎంతో విన్నాను, మిమ్మల్ని చూడాలని వచ్చాను. మళ్ళీ ఇంకెప్పుడు ఇలా రాకమ్మా, ఇది చాలా ప్రమాదకరమైన ప్రదేశం. కానీ మిమ్మల్ని చూడాలంటే ఈ మాత్రం డేట్ చేయక తప్పదు. మీ హట్ చాలా బాగుంది, చాలా ఆర్టిస్టిక్ గా ఉంది. ఏదో స్పెషల్ ఇందులో ఉంది. స్పెషల్ ఏమీ లేదు. తాతగారు, మీరు పర్మిషన్ ఇస్తే కాసేపు ముందు వెళ్తానండి. తాతగారు, ఎవరు మీరు? ఎక్కడి నుండి వచ్చారు? మీ ఆప్తులు ఎవరూ లేరా? మీరు ఒంటరిగా ఎందుకుంటున్నారు? ఈ పరిసరాలు ఇంత వెరైటీగా ఉండడానికి గల కారణం? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. నమస్తే తాతగారు, బాగున్నారా? నమస్తే నమస్తే, బాగానే ఉన్నా. అవును, నీకు ఒంట్లో బాగాలేదని తెలిసింది. మా తింగరి చేత మందు పంపించాను. ఎరా తింగరి, మందు ఇచ్చావా? ఇచ్చారు తాతగారు, వేసుకున్నాను. మీ మందులు బాగా పనిచేశాయి. థాంక్స్. అయినా మీరు ఊర్లోకి వచ్చినప్పుడు ఒకసారి మా ఇంటికి రావచ్చు కదా. ఏవో పనులు. సరే వస్తానులే. వెళ్ళొస్తాను తాతగారు. పదరా. మా పిల్లడికి సిరుగు పట్టేసాను తాత. చూడునే కదా, దానికే ఉందయ్యా. కుంకుడికాయ నానబెట్టి పైన రాసి తగ్గిపోతుంది. అయ్యా దగ్గరైపోయింది. ఏంటి దగ్గా? దగ్గే కదా, దానికే ఉంది. కరక్కాయ తెచ్చి నోట్లో పెట్టుకుని చప్పలిస్తుంటే అదే తగ్గిపోతుంది. ఏంటయ్యా ఇప్పుడు ఎలా ఉంది? తగ్గలేదు తాత. మొన్న ఇచ్చిన పొట్లాలు ఉన్నాయి కదా, అవి వాడకుండా తగ్గమంటే ఎలా తగ్గుతుంది? వాడతాను తాత. వాడు తగ్గిపోతుంది. అలాగే. ఇక్కడ జనం చూస్తే చాలా మంది ఉన్నారు, మనం తెచ్చిన పొట్లాలు సరిపోతాయంటవా? నమస్కారం తాత గారు. నీకేమైంది? చెప్పాలంటే చాలా సిగ్గుగా ఉంది మగాడికి తాతగారు. సిగ్గేమిటయ్యా? చెప్పేయమంటారా? చెప్పే. ఏం లేదు తాతగారు, నా పెళ్ళం కాస్త రంగులో తక్కువైనా అన్నంలో మహా ఎక్కువండి. ఓ రోజు సాయంత్రం ఫుల్లుగా మందు కట్టి అలా ఇంటికెళ్ళానండి. ఇంటికెళ్ళేసరికి తలుపేసిందండి. తలుపేసింది కదా అని మెల్లగా తలుపు తీశానండి. అప్పుడు అక్కడ నా పెళ్ళం తల నిండా మల్లెపూలు పెట్టుకొని ఇలా పెదవి కొరుకుతూ రా రా అని పిలిచిందండి. నేను తక్కువ చేశానా? ఇలా రొమ్మిర్చుకొని మీసం లేకపోయినా తిప్పుకుంటూ దగ్గరికి వెళ్ళానండి. ఆవిడ ఇలా వచ్చి నేను ఇలా వచ్చాను. ఆవిడ ఇలా నేను ఇలా వచ్చాను. ఆవిడ వచ్చి నేను వచ్చాను. అప్పుడు ఏమైందయ్యా? అసలేం పని జరగలేదా? మరేం బాధపడకు, దానికి చిన్న ఉపాయం ఉంది. బిల్లుకర్ లేదు? బిల్లుకర్రా
బిల్లు కర్ర విరగరా ఆ బిల్లు కర్రను అస్తమానం నవ్వుతుండు ఆ తర్వాత ఇరగదీస్తావు ఆ. వెళ్ళు వెళ్ళు నా పేరు బంగారం. ఎవరు మీరు? ఎక్కడి నుండి వచ్చారు? ఒంటరిగా ఎందుకుంటున్నారు? చెప్పండి తాతగారు. నా పేరు బంగారం. ఎవరు మీరు? ఎక్కడి నుండి వచ్చారు? ఒంటరిగా ఎందుకుంటున్నారు? వాళ్ళు నాతో గొడవపడి నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. చీకట్లో తిరుగుతూ ఇక్కడికి వచ్చాను. లోపలికి వెళ్ళి పంచా దుబ్బా ఉన్నాయి